ఫేస్బుక్ ఫ్రెండ్ ని గుడ్డిగా నమ్మి మోసపోయింది ఓ అమ్మాయి. తన మాయ మాటలతో ప్రియురాల్ని మోసం చేశాడు ఆ చీటర్. గతంలో ఓసారి మోసపోయి ఆత్మహత్యాయత్నం చేసిన యువతి ఈసారి ప్రియుడి ఇంటి ముందు మౌన దీక్ష చేపట్టింది. బెజవాడ అమ్మాయిని మోసం చేసిన ఆ నెల్లూరు చీటర్ ఎవరో మీరే చూడండి. వీడే ఆ మోసగాడు. ప్రియురాల్ని 2 సార్లు మోసం చేసిన 420 గాడు. పేరు వెంకట సాయి. నెల్లూరులో బీవీ నగర్ వాసి. ఫేస్బుక్ లో అమ్మాయిలకు గాలం వేయడమే పని. 2 ఏళ్ల క్రితం విజయవాడకు చెందిన ఓ అమ్మాయి ఇతని వలలో చిక్కుకుంది. మొదట ఫ్రెండ్షిప్ అన్నాడు, ఆ తర్వాత లవ్ అన్నాడు. మనసులు కలిసి ఇద్దరూ ప్రేమికులయ్యారు. ఫేస్బుక్ ప్రేమికుల మధ్య కొంతకాలం ప్రేమాయణం బాగానే సాగింది. చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. కులాలు వేరైనా పెద్దల్ని ఎదిరించైనా పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. కొన్ని నెలల పాటు ప్రేమించుకున్నారు. ఆ తర్వాతే ప్రియుడు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. తనకి పెళ్లి ఇష్టం లేదని మొహం చాటేశాడు. ప్రియుడి మోసాన్ని ప్రియురాలు తట్టుకోలేకపోయింది. ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. దీంతో ప్రియుడిపై కేసు నమోదైంది. ప్రియురాలు కేసు పెట్టడంతో తనకు కటకటాలు తప్పవనుకున్న ప్రియుడు మళ్లీ నాటకం మొదలుపెట్టాడు. కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రియురాలికి దగ్గరయ్యాడు. నిన్ను వదిలి నేను ఉండలేనని నమ్మించాడు. కేసు కొట్టేయించుకుని ఇంటికొస్తే పెళ్లి గురించి మాట్లాడుకుందామని చెప్పాడు. ప్రియుడు మారిపోయాడని నమ్మిన ప్రియురాలు కేసు వాపస్ తీసుకుంది. అంతే, తెల్లారేసరికి ప్రియుడు మనసు మారిపోయింది. అనుకున్న పని పూర్తి కావడంతో రాత్రికి రాత్రే బెజవాడ నుంచి నెల్లూరుకు ఎస్కేప్ అయ్యాడు. నెల్లూరు వెళ్లిన ప్రియుడు ఫోన్లో అందుబాటులోకి రావడంతో తను మళ్లీ మోసపోయానని ఆ అమ్మాయికి అర్థమైంది. ప్రియుడితో మాట్లాడేందుకు ఫోన్ కాల్స్ చేస్తూనే ఉంది. చివరకు ప్రియురాలి కాల్ కు స్పందించిన వెంకట సాయి తన కుటుంబ సభ్యుల్ని ఒప్పిస్తే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అతని మాటలు నమ్మి నెల్లూరుకు చేరుకుంది ప్రియురాలు. వెంకట సాయి ఇంటికి చేరుకుని తనను పెళ్లి చేసుకోవాలని నిలదీసింది. ఆ సమయంలో అమ్మాయి కుటుంబ సభ్యులతో వెంకట సాయి తరపు వాళ్లు ఘర్షణకు దిగారు. వెంకట సాయి కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి పారిపోయారు. దీంతో ఆ యువతి ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది. ఫేస్బుక్ లో పరిచయమైన యువకుడిని గుడ్డిగా నమ్మి మోసపోయింది ఈ యువతి. 2 సార్లు ప్రియురాల్ని నమ్మించి మోసం చేసిన వెంకట సాయి లాంటి కేటుగాళ్లు ఫేస్బుక్ లో అమ్మాయిలకు వల వేస్తూనే ఉంటారు. అందుకే ఫేస్బుక్ ఫ్రెండ్షిప్లతో జాగ్రత్త.